హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్రీ అండ్ షూ వండర్స్. ఈరోజు నేను మీకు మటన్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో చేస్తే మీకు కరెక్ట్గా మటన్ బిర్యానీ రెడీ అవుతుంది. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. అండ్ నా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పీస్ కూడా మంచిగా కుక్ అవుతుంది. పీస్ చాలా సాఫ్ట్గా వస్తుంది, చూసారు కదా. ఇలా రావంటే మరి ఈ ప్రాసెస్లో చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మటన్ బిర్యానీ కోసం నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. నేను 1/2 కేజీ మటన్ చేస్తున్నాను కాబట్టి 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా కేజీ మటన్కి కేజీ బాస్మతి రైస్ తీసుకోవచ్చు. వీటిని ముందుగా 1 గంట ముందు నానబెట్టేసుకోవాలి. రైస్ని శుభ్రంగా ఒకసారి కడిగి ఇలా నానబెట్టేద్దాం. ముందుగా ఒక 100 ml పెరుగు తీసుకోవాలి. దాన్ని ఇలా బీట్ చేసుకోండి ఉండలు లేకుండా. పెరుగు ఉండలు లేకుండా సాఫ్ట్గా బీట్ చేసుకోవాలి, ఇలా క్రీమీగా. ఇందులో రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కారం, 2 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరబద్ద నిమ్మరసాన్ని పిండుకున్న తర్వాత మొత్తం ఇలా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పేస్ట్లోకి 1/2 కిలో దాకా మటన్ వేసుకుంటున్నాను నేను. మటన్ని శుభ్రంగా కడిగి వేసుకోవాలి. మటన్ క్లీన్ చేసేటప్పుడు ఒక నిమ్మ చెక్కను పిండి క్లీన్ చేసుకుంటే నీచు వాసన రాకుండా ఉంటుంది. మటన్ ముక్కలు కొట్టించేటప్పుడు కొద్దిగా ఇలా చిన్న సైజులో ఉండేటట్టు కొట్టించండి. మరీ పెద్దగా ఉన్నా అంత టేస్ట్ ఉండదు. ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా, ఇందులో 1 స్పూన్ ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి, అంతా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా లేకపోతే బయట అయితే ఒక 1 అవర్ పాటు బయట ఉంచుకోండి. ఇలా చేసి పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పేస్ట్ బాగా సాఫ్ట్గా ఇలా కలుపుకొని ముక్కలకు బాగా పట్టే విధంగా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మటన్ ముక్కలు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయడం వల్ల మటన్ ముక్కలు చాలా టెండర్గా ఉంటాయండి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే ఆనియన్స్ని తయారు చేసుకుందామండి. బ్రౌన్ ఆనియన్స్ కోసం నేను ఇలా సన్నగా ఆనియన్స్ని తరిగి పెట్టుకున్నాను. మీరు కావాలంటే స్లైసర్తో అయినా స్లైస్ చేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. ఇలా చాలా సన్నగా తరగాలి.
ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకోండి. ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర ఉండి ఫ్రై చేసుకోండి. ఫాస్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు అదే ఆయిల్లో 1 ఇంచు చెక్క, ఒక 5 యాలకులు, 5-6 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, హోల్ గరం మసాలా, హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోవాలండి. కొద్దిగా బిర్యానీ పువ్వు, మీ దగ్గర ఉన్న హోల్ బిర్యానీ మసాలా వేసేసుకోండి. అలాగే షాజీరా, ఇప్పుడు ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఇలా కుక్ చేయండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ నుంచి ఒక 2 స్పూన్స్ దాకా క్రష్ చేసి వేసుకోండి. తర్వాత ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో మూత పెట్టకుండా కుక్ చేయండి. సారీ అండి, ఇందులో ఒక 4-5 మిరియాలు వేసుకోండి. నేను ఇందాక వేయడం మర్చిపోయాను. మీరు చెక్క, లవంగా, యాలుక ఇవి వేసుకునేటప్పుడే వేసేసుకోండి మిరియాలు. ఇప్పుడు మూత పెట్టే ముందు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు విజిల్ పెట్టేశాను. ఒక 5-6 విజిల్ అయితే సరిపోతుందండి. ఏమైనా మటన్ కానీ కొంచెం ముదురుదైతే ఒక 8-9 విజిల్స్ వరకు పడుతుంది. మటన్ మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇందులో 1 ఇంచు చెక్క, ఒక స్టార్, ఒక 4-5 లవంగాలు, 3-4 యాలకులు, అలాగే కాస్త షాజీరా, ఒక బిర్యానీ ఆకు, ఇందులో ఒక 3 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, ఇందులో 4 గ్లాస్ వాటర్ వేసుకొని
ఇందులో 4 గ్లాస్ వాటర్ వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, సాల్ట్ కాస్త ఎక్కువే పడుతుందండి. మనం డ్రైన్ చేసినప్పుడు వాటర్తో పాటు సాల్ట్ వెళ్ళిపోతుంది కాబట్టి సాల్ట్ కాస్త ఎక్కువే వేసుకోవాలి. ఇప్పుడు వాటర్ మరిగే వరకు మూత పెట్టేసుకుందాం. మటన్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మటన్లో నుంచి కొంచెం ఈ గ్రేవీ తీసి కొంచెం పక్కకు పెట్టుకోండి. ఒక 1/2 కప్ అంతా. దీన్ని ఏం చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, ఇందులో రైస్ వేసుకొని ఇప్పుడు ఉడికించాలి. రైస్ని ఒకసారి ఇలా కలిపి హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. మధ్య మధ్యలో ఎక్కువ కలపకూడదు, రైస్ విరిగిపోతుంది. గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో గ్రేవీ వేసుకొని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. గ్రేవీ అంతా ఇలా ఈవెన్గా వేసేసుకొని ఇప్పుడు ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇందులో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. అలాగే కాస్త కొత్తిమీర, కాస్త పుదీనా, ఇప్పుడు రైస్ ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకోండి. మధ్యలో కొంచెం మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కాస్త కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు రైస్ అంతా వేసేసుకున్న తర్వాత కాస్త కొత్తిమీర, పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, పుదీనా వేసుకొని తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకొని దమ్ పెట్టేద్దాం. నెయ్యి ఇష్టం ఉన్న వాళ్ళు కాస్త నెయ్యి వేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా మనం తీసి పెట్టుకున్నాం కదా మటన్ గ్రేవీ, ఇది వేసేసుకోండి. ఇప్పుడు ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఏమైనా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. నేనేమి యాడ్ చేయట్లేదు. కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ వేద్దాం అనుకుంటున్నాను. పచ్చిపాలల్లో కొద్దిగా ఫుడ్ కలర్ వేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దమ్ పెట్టేద్దాం. ఇప్పుడు దమ్ పెట్టేశాను. ఇది కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మన దోస పెనం ఉంటుంది కదా, అట్టు పెనం, అది పెట్టేసి దాని మీద పెట్టి దమ్ చేసుకుందాం. అడుగు మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మటన్ దమ్ బిర్యానీ
ఎలా వచ్చిందో చూద్దాం. చాలా సూపర్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూశారు కదా, ఎంతో ఈజీగా చాలా ఫాస్ట్గా మటన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారా, పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది కదా, చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ మటన్ బిర్యానీ విత్ మటన్ కర్రీ. మటన్ కర్రీ నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను, చూడండి కావాల్సిన వాళ్ళు.